మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఆదివాసీల అభివృద్ధికి ఎన్నో చట్టాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాగార్జున సాగర్ లో ఆదివాసీ ప్రజాప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల కోసం కొట్లాడి వారి పక్షాన నిలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. రాహుల్ గాంధీ దూరదృష్టి వల్లే ఆదివాసీ నేతల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు రూపొందించారని తెలిపారు. సామాజిక ఆర్థిక విద్య అభివృద్ధి కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 46 నిబంధనలు చేర్చడం జరిగింది. ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, గిరిజన ప్రాంతాలలో భూముల రక్షణ, గిరిజన హక్కుల పరిరక్షణ చట్టం, SC/ST యాక్ట్, పీసా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్, అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్ యాక్ట్ 244, 5వ షెడ్యూల్ ఏరియా గుర్తింపు ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఉత్తర భారతదేశంలో మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అధికార బీజేపీ ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టి అగ్గి రాజేసి ఆదివాసీల ప్రాణాన్ని హరిస్తున్న ఈ సమయంలో ఆదివాసుల వారి హక్కుల గురించి, వారి సమాజం గురించి తెలుసుకోవాలని సదుద్దేశంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారి దూరదృష్టి